కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించారు. ఏ వాక్యము? ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడే ఉన్నటువంటి వాక్యము. మరి ఆయనే దేవుడు, దేవుని యొద్ద దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఆయనే దేవుడు అంటే ఆ దేవుని యొద్ద వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి నేను ఎవరినని చెప్పాను? నేను కుమారుని అన్నాడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుని. అంటే నేను దేవుని కుమారుని, నేను కూడా దేవుణ్ణే. ఏ దేవుడు? కుమారుడైన దేవుడు. ఇక్కడ శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? వాక్యమైన కుమారుడైన దేవుడా అంటే తండ్రి అయిన దేవుడు కాదు. చాలామంది ఆ తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు అని చెప్పేటటువంటి బోధ సాతాను మనలో కొందరి చేత ప్రకటింపు చేస్తూ మనల్నే వాడుకుంటున్నాడు వాక్యానికి విరుద్ధంగా. మరి అలాంటి వారి కోసము లేఖనాలు ఏమైనా రాయబడి ఉన్నాయా? అలాంటి వారి కోసము లేఖనాలు ఏమైనా రాయబడి ఉన్నాయా అంటే చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 7-8 వచనాలు అక్కడ మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకున్నని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఎవరిళ్ళు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పేరుందా, లేకపోతే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడా అంటే అక్కడ ఉండంగానే, తండ్రి దగ్గర ఉండంగానే ఆయన ఎవరు? యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడు. దీని గురించిన పాఠం దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా అందులో చాలా క్షుణ్ణంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన యేసు ఎందుకంటే దేవుడు మన కోసము ఆయన్ని రక్షకుడిగా నియమించింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకమునప్పు. అంటే ఆయన రక్షకుడు. మరి ఆ పని కోసము తండ్రి ప్రతిష్ఠ చేశాడంట. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన అంటున్నాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుతున్నావని చెప్పుదు అంటే. కాబట్టి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడా, లేకపోతే కుమారుడైన వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎవరు? శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? ఇక్కడ మనం చూస్తే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఎవరంటే వీళ్ళు? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొని వాళ్ళు వంచకులు. ఆల్రెడీ బయలుదేరిపోయారంట, లోకంలో బయలుదేరారు. మరి వాళ్ళు ఎవరంటే అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. వంచకుడు క్రీస్తు విరోధనై ఉన్నాడు. మేము మీ